హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్. చాలా రోజులు అవుతుంది వీడియో చేసి, మళ్ళీ చెప్పిన మాట చెప్తున్నాను అనమాట. ఈరోజు ఈ వీడియోలో రాజసాబ్ నుండి, గేమ్ చేంజర్ నుండి, పుష్ప నుండి ఓర్ నాయనో కుప్పలాది అప్డేట్స్ ఉన్నాయి. సమంత గురించి కూడా ఒక ఇంట్రెస్ట్ అప్డేట్ ఉందనమాట. అదేది మిస్ అవ్వద్దంటే వీడియోని చివరిదాకా చూడండి. చాలామంది అడుగుతున్నారనమాట, జాలీ రెడ్డి ఎక్కడున్నాడు పుష్ప 2 ట్రైలర్లోని. ఒకసారి ఇమేజ్ చూడండి. ఏనే జాలీ రెడ్డి అనమాట. మీరు జాగ్రత్తగా స్లో మోషన్లో చూస్తే మనకైతే కానొస్తారు. అంటే జాలీ రెడ్డికి పుష్ప 2 ట్రైలర్లో అంత ఇంపార్టెన్స్ ఉండదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదట మనం గేమ్ చేంజర్ అప్డేట్తో అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. డిసెంబర్ 21న గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి అనమాట, అంటే ఇండోర్ ఆడియో ఈవెంట్ అయితే నిర్వహించబోతున్నారు అనమాట. వామ్మో, మీరు వెళ్ళి బీహార్లో చేస్తే మేము వెళ్ళి అమెరికాలో చేస్తామని చెప్పి గేమ్ చేంజర్ అయితే ఛాలెంజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది చూసిన తర్వాత నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటిదాకా ఏది కూడా అక్కడ జరగాలి అలాంటి ఈవెంట్లు ఇవి. మన తెలుగు సినిమాలు చూసుకున్నట్లయితే మొన్నే మన అల్లు అర్జున్ ఒక ట్రెండ్ సెట్ చేసిండు. బీహార్లో వెళ్ళి ట్రైలర్ లాంచ్ చేయడం, బీహార్లో వెళ్ళి ఈవెంట్లు లాంచ్ చేయడం. దాన్ని అయితే మన రామ్ చరణ్ అలా తీసుకెళ్తున్నాను అనమాట. డైరెక్ట్ యునైటెడ్లోనే ఇండోర్ పెడుతున్నారు. అంటే అక్కడ తమన్ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉంటుంది అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దానికి సంబంధించిన బీభత్సమైనటువంటి అప్డేట్లు అయితే వస్తున్నాయి అనమాట. అండ్ ఈ మంత్ 24న 3rd సింగిల్ అయితే రాబోతుంది అనమాట. దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా గేమ్ చేంజర్ అఫీషియల్ టీం నుండి అయితే రిలీజ్ చేసేసారు. ఇది కూడా వేరే లెవెల్ ఉందని చెప్పుకోవచ్చు. అంటే మన హీరోయిన్ ఉండొచ్చు, రామ్ చరణ్ ఉండొచ్చు, ఒక యాంగిల్లో కనపడుతుంది అనమాట. అంటే మినిమం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇప్పుడు మన శంకర్ గారు అంటే అందరూ ఇష్టపడేది సాంగ్స్ అనమాట. సాంగ్స్లో ఆయన ఏమి చూపిస్తారా బాబు అని చెప్పి చూసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దానికి తగ్గట్టు మన తమ్మని మ్యాక్సిమం ఇచ్చిన అనుకో. మొన్న రిలీజ్ చేసినటువంటి రామచర సాంగ్ అయినా, జాకెట్ అమ్మ జాకెట్ వేసుకొచ్చిన సాంగ్ అయితే అంత హైప్ అయితే రాలా. సో ఈ సాంగ్కి ఏమైనా హైప్ వస్తుంది అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నా. వీళ్ళు ఉరుకులు పెట్టే చూస్తుంటే ఖచ్చితంగా జనవరి 10నే సినిమా వచ్చేస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. అడక్క తల్లిగా అప్డేట్లు ఇచ్చేస్తున్నారు అనమాట. యూఎస్ఏలో ఇండోర్ ఆడియో ఈవెంట్ చేయబోతున్నాం, 3rd సింగిల్ రాబోతుందని చెప్పి అసలు ఎవరు అడగలా. అయినప్పటికీ అప్డేట్ అయితే ఇచ్చేసారు. నేనైతే వెయిటింగ్. మరి మీరు వెయిట్ చేస్తున్నారా లేదా సాంగ్ కోసం అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేసేయండి. పుష్ప ఆడియో ఈవెంట్ ఇవాళ తమిళనాడులో జరగబోతుంది. ఆడియో అంటే ఇక అన్ని సాంగ్స్ అనమాట. ఇప్పటిదాకా 3 సాంగ్లు అయితే రిలీజ్ చేశారు కదా. ఆ 3 సాంగ్లు ఇవాళ అయితే కిసక్క సాంగ్ మొత్తం 4 సాంగ్లు కలిపి చూపించబోతున్నారు అనమాట. దానికోసం భారీ సింగర్లు అయితే పిలిపించబోతున్నారు. మన తమన్ మరియు డిఎస్పి స్టేజ్ పర్ఫార్మెన్స్ కోసం అయితే నేను ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. సాయంత్రం 7:03 కిసక్క సాంగ్ అయితే ఉంది. నాకైతే బీటింగ్ అయితే నచ్చింది అనమాట. మ్యాక్సిమం మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవాళ జైలర్ రేంజ్లో ఏదో గట్టిగా ప్లాన్ చేశారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మరి అక్కడ ఉంది డిఎస్పి తమన్ కాదు, అనిరుద్ధ్ కాదుగా బ్రో. మరి ఆ రేంజ్లో రెస్పాన్స్ ఉంటుందా అంటే అక్కడ డిఎస్పీ చూడమాకనే, మీరు తమన్ని చూడమాకనే. చూసేది వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్ చూడడానికి అక్కడ కూడా ఆడియన్స్ వస్తారనమాట. అది కూడా ఇండోర్ అంట. దానికోసం కూడా ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. మరి శ్రీలీల ఎలా ఉండబోతుంది, అల్లు అర్జున్ డ్యాన్స్ ఏ విధంగా ఉండబోతుంది, ఆ స్వాగ్ ఏ విధంగా ఉండబోతుంది, ఆ బీటింగ్ ఏ విధంగా ఉండబోతుంది, ఆ లిరిక్స్ ఏ విధంగా ఉండబోతుంది, ఆ అంటావని దాటిద్దా లేదా, సమంతాని మన శ్రీలీల మర్చిపోయేలా చేసిద్దా, మా సమంతానే బాగుందని చెప్పి మళ్ళీ పుష్ప ఫ్యాన్స్ అందరూ అనేలా చేసిద్దా అనేటటువంటి దానికోసం అయితే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నాం. మరి మీరు వెయిట్ చేస్తున్నా లేదా? కరెక్ట్గా 7:02 సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. నిన్న చాలా మంది కామెంట్ చేస్తున్నారు అనమాట, పుష్ప పోస్ట్ పోన్ అయిందంటే నువ్వే క్రియేట్ చేస్తున్నావు బ్రో, అంతా ఎవడు అనలేదని చెప్పి. వాళ్ళ కోసం ఒకసారి స్క్రీన్ షాట్ చూసుకోండి. ఇది తమిళ్ మీమ్ పేజ్లో అయినా, తెలుగు మీమ్ పేజ్లో అయినా ఫుల్గా చక్కర్లో కొట్టిందనమాట. ఒకసారి క్రోమ్లోకి వెళ్ళి పుష్ప మూవీ పోస్ట్ పోన్ అని చెప్పి సెర్చ్ చేసి చూడండి, అక్కడ కూడా వచ్చేస్తుంది. నేనైతే కొత్తగా క్రియేట్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే వీళ్ళు షూటింగ్ డీలే చేస్తున్నారనమాట. దానివల్ల పోస్ట్ పోన్ అని చెప్పి వార్తలు వస్తున్నాయి. దాంట్లో అయితే నిజం లేదని చెప్పి నేను ఆ వీడియో చేసి కొట్టిపడేసిన. కానీ చాలా మంది నువ్వే క్రియేట్ చేస్తున్నావు అంటున్నారు. వాళ్ళ కోసం ఇది ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి ఈ వీడియో. అండేల్కి సంబంధించి ఒక లుక్ను అయితే రిలీజ్ చేశారనమాట. నాగ చైతన్య మామూలుగా లేడు. నాగ చైతన్య బర్త్డేని పురస్కరించుకోండి ఈ విధమైనటువంటి లుక్తో వచ్చేసారనమాట. అండ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ధీమా చూస్తుంటే మామూలుగా కనిపించలేదు. నేషనల్ అవార్డు అంటున్నారు, 100 కోట్లు అంటున్నారు. ఇదైతే మాటలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా నాగ చైతన్యకి 100 కోట్ల సినిమా ఒక్కటి కూడా లేదు. ఈ సినిమా అయితే ఆయన చేరబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. అండ్ బుజ్జమ్మ అని చెప్పి ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. సాంగ్ కూడా అదిరిపోయింది అని చెప్పి అనిపింటున్నారు అనమాట. నాకైతే సాంగ్ ఆ రేంజ్లో అనిపించలేదు. వినగా ఏమైనా ఎక్కిదేమనేటటువంటిది చూడాలి. అది కాక మన నాగ చైతన్య అదే 24వ మూవీకి సంబంధించినటువంటి లుక్ను కూడా రిలీజ్ చేశారు. సో ఈ సినిమా తండేలు అనేటటువంటిది 100 కోట్లు కొట్టిద్దా కొట్టదా అనేటటువంటి డౌట్ మీకు వస్తే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అక్కడ ఉంది సాయి పల్లవి. ఇప్పుడు ఆమరాన్ మూవీ ఉంది. దాన్ని చూసుకున్నట్లయితే శివకార్తికేయన్కి అంతకుముందు 100 కోట్ల బడ్జెట్ ఒక్కటి కూడా లేదు. 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా. కానీ ఈ సినిమాకి 300 కోట్లు కొట్టిండు. వన్ అండ్ ఓన్లీ సాయి పల్లవి వల్ల అన్నమాట. ఇప్పటికి కూడా థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి. ఇప్పటికి కూడా ఆడియన్స్ వస్తున్నారంటే నిజంగా లేడీస్ బాగా కనెక్ట్ అయ్యారు. చాలా మంది అది మేజర్ అంత లేదు, అది ఇది అంటున్నారులే. కానీ అక్కడ సాయి పల్లవిని చూడడానికి, ఆ ఎమోషన్స్ చూడడానికి చాలా మంది వెళ్తున్నారు. మా సిస్టర్ ఆ సినిమా చూసి ఎమోషనల్ అయిపోయింది అనమాట. మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు వాళ్ళు తెలియకోకుండా ఎయిట్ చేశారు. అలా ఉందన్నమాట సినిమా. ఓకే,
మనకు నచ్చకపోవచ్చు, మనకు మేజరే నచ్చింది, కానీ వాళ్ళకి ఆమ్రాన్ అనేటటువంటిది నచ్చింది. అందుకే 300 కోట్లు అయితే ఇచ్చేశారు. ఇంకా 400 కోట్ల దిశగా కూడా సినిమా ప్రయాణిస్తుంది అనమాట. సో తండేలు కూడా 100 కోట్లు ఈజీగా కొట్టింది. ఏది అందులో ఎమోషన్ ఉండాలన్నమాట. ముఖ్యంగా సాయి పల్లవిని మేజర్ హైలైట్ చేయాలి. నా చైతన్యాన్ని చేసిన చేపని ఎవడు పట్టించుకోడు. అలాగానే చేయగలిగితే నిజంగా 100 కోట్లు అనేటటువంటిది ఆ తండేలకి మ్యాటరే కాదు. ఫెబ్లో అయితే సినిమా రాబోతుందని చెప్పి అలాంటి అఫీషియల్ పోస్టర్ మనం అయితే చూసేసాం. అల్లు అర్జున్ మీద మళ్ళీ ట్రోల్స్ అవుతున్నాయి అనమాట. దానికి గల కారణం ఏంటి అంటే అన్స్టాపబుల్ షోకి ఆయన అయితే రావడం జరిగింది. మా మోడల్ అయాన్ ఆర్యన్ అని చెప్పి మన షార్ట్ వీడియోలో అన్నమాట. నాకు పేరు కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట, ఎందుకంటే మా మేనల్లుడి పేరు కూడా ఆర్యనే కదా. సో మన మోడల్ అయాన్ అయితే ఒక విషయం తెలియజేసిండు, ప్రభాస్ అభిమానిని. దీనంతా ఎవరు ట్రోల్ చేయట్లేదు, దీనంతా హైలైట్ చేస్తున్నారులే కానీ మన అల్లు అర్జున్ ఇంకో మాట అన్నాడు. అదేంటి అంటే మా అర్హ కూతురు ఎవరైతే ఉందో తన్ని తెలుగు మీడియం చదివిస్తున్నా, అయాన్ని ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నా. అందుకే మన అయానికి తెలుగు గురించి అంత తెలీదు, కానీ అర్హ తెలుగు గురించి బాగా మాట్లాడింది అని చెప్పి తెలియజేయడం జరిగిందనమాట. ఇక ఫెమినిస్టులు అయితే బయలుదేరారు అనమాట. వామ్మో, కూతురు అయ్యేసరికి తెలుగు మీడియం చదివిస్తున్నావా, కొడుకు అనేసరికి ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నావా అని చెప్పి చెప్తున్నారు. అసలు అలా అన్నట్టు వాళ్ళకి బుర్ర ఉందో లేదో నాకు తెలియట్లా, ఆయన దగ్గర లేని డబ్బులు. ఇప్పుడు అర్హ తెలుగు మీడియం చదివినా ఇంగ్లీష్ మీడియం చదివినా పెద్ద ఒరిగేది ఏం లేదనమాట. అలా మాట్లాడే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఇంకా అన్ఎడ్యుకేటెడ్ అంటారు కదా, ఏలు ముద్రగా అలాంటివైతేనయ్యో, వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. మాట్లాడాల్సింది ఎవరి గురించి అంటే ఇంకొంతమంది ఏమంటున్నారంటే అల్లు అర్జున్ తన కూతుర్ని తెలుగు మీడియం చదివిస్తాను అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తాడా. ఇప్పుడు తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్లో తప్ప ఏ ప్రైవేట్ స్కూల్లో లేదు. మరి నువ్వు ఏ స్కూల్లో చదివిస్తున్నావు తెలుగు మీడియం అని చెప్పి అడుగుతున్నారన్నమాట. అసలు అది అడుగుతున్నాక నాకైతే నవ్వుతుంది అనమాట. ఆయన దగ్గర లేని డబ్బులు అవసరమైతే ఇంట్లో కూర్చోబెట్టి తెలుగు టీచర్ని పిలిపించి మరీ తెలుగు మీడియం చెప్పగలడు. అదే ఆయన పొజిషన్. అంతేగాని తెలుగుని తక్కువ చేయకూడదు, తెలుగుని కాపాడాలి, నా బిడ్డలకు తెలుగు వాల్యూ తెలియాలని చెప్పి అల్లు అర్జున్ కూడా ఒక మెట్టెక్కి ఆలోచిస్తున్నాను అనమాట. మన దగ్గర ఏమో కనీసం తినడానికి తిండుండదు, ఫీజులు కట్టడానికి డబ్బులు ఉండవు, నా కొడుకు ఇంగ్లీష్ మీడియం చదవాలి అది ఇది అంటున్నాం, కానీ నా తెలుగు కాపాడాలని చెప్పి తన కూతురుని అయితే తెలుగు మీడియం చదివిస్తాడు. తను సొంత డబ్బులు పెట్టి చదివిస్తాడా, టీచర్లు పెట్టి చదివిస్తాను అనేటటువంటిది మ్యాటర్ కాదు. నిజంగా అయితే చదివిస్తుంటే చాలా మంది బిల్డప్ కోసం కూడా ఈ విధంగా చెప్పిండు అంటున్నారు. అది ముమ్మాటికి తప్పనమాట. బిల్డప్ కొట్టాల్సిన అవసరం అయితే అర్హ ఆ రేంజ్లో అయితే పద్యం చెప్పదని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అర్హ తెలుగు బాగా నేర్చుకుంటుంది కాబట్టి పద్యం అంతగానంగా చెప్పగలిగింది. ఇప్పుడు మన బాలయ్య బాబు గారు ఎలాంటి శ్లోకాలు చెప్తారు అనేటటువంటిది మనకు తెలుసు. ఆయనే ఆశ్చర్యపోయిందంటే ఇక అర్థం చేసుకోవాల్సిన వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాను. ఇక దీని మీద ట్రోల్స్ అయితే ఆపేయండి. అండ్ మన కన్నప్ప మూవీ టీం నుండి మోహన్ బాబు గారిది మహాదేవ శాస్త్రికి సంబంధించిన ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేసేసారనమాట. వామ్మో, మామూలుగా లేడీ, అతి వీర భయంకరుగా ఉన్నాడు అనమాట. మరి మన మహాదేవ్ గారు ఏం చేయబోతారు అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. మీకు ఆల్రెడీ తెలుసు అందరు ఎలా ఉంటారు అనేటటువంటిది ఒక క్లారిటీ వచ్చింది. అక్షయ్ కుమార్ గారు చూసుకున్నట్లయితే ఆయన గురించి ఒక పెద్ద అప్డేట్స్ ఉన్నాయి చెప్తా. సో అక్షయ్ కుమార్ గారే మహాశివుల్లా కనపడబోతున్నారు, మన మోహన్ బాబు గారేమో మహాదేవులా కనపడబోతున్నారు, ఆయనేమో మన మంచు విష్ణు గారేమో కన్నప్పలా కనపడుతుంటారు. ప్రభాస్ ఇంకా ఎలా కనపడుతున్నారు అనేటటువంటిది ఇంకా తెలియాలి. ఆల్రెడీ లీక్ అయిన లుక్ ప్రకారం అయితే ఏ అయితే మనమైతే అనుకోవచ్చు అనమాట. ఇక చూడాలి మీకు ఏ విధంగా అనిపించింది మహాదేవ్ శాస్త్రి లుక్ అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. డిసెంబర్న రావట్లేదంట ఈ కన్నప్ప, నిజంగా జస్ట్ మిస్ వచ్చినట్టయితే పాన్ ఇండియా రికార్డ్స్ని ఊచకోతకు వస్తుందేమో అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. సో మీ కామెంట్ కూడా ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. నేనైతే ప్రభాస్ అఫీషియల్ లుక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ మీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను అనమాట. మన ప్రసాద్ ఐమాక్స్ దగ్గర ఉండొచ్చు, ఏఎంబి దగ్గర పబ్లిక్ టాక్ ఫుల్గా నడుస్తుంది అనమాట. సినిమా రిలీజ్ అయిందంటే చాలు ఇక చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ అన్ని పట్టకపోయి మూతికాడ మైక్ పెట్టి సినిమా ఎట్టుందంటే ఒకడు బ్రో అని చెప్పుడుతున్నాడు అనమాట. ఒక్కొక్కడు ఏదేదో మురుగుతూ ఉంటాడు. ఇక మీద అలాంటి పప్పులు ఉడకో, ఎందుకంటే ప్రసాద్ ఐమాక్స్ దగ్గర మీడియా వాళ్ళని మేము ఎలో చేయట్లేదు, పబ్లిక్ టాక్ మేము బ్యాన్ చేసేసామని చెప్పి రీసెంట్గా దిల్ రాజు గారు అయితే తెలియజేశారనమాట. అదే మ్యాక్సిమం థియేటర్లు అందరూ కూడా ఫాలో అయిపోతారు. దీనికి గల కారణం ఏంటి అనేటటువంటిది మీకు తెలుసు. తమిళ్లో చూసుకున్నట్లయితే రివ్యూ ఇచ్చే వాళ్ళని, క్రిటిక్స్ని అందరినీ బ్యాన్ చేశారు. మన తెలుగు దగ్గర అయితే పబ్లిక్ టాక్ ఇచ్చే వాళ్ళని బ్యాన్ చేసేసారనమాట. ఇప్పుడు మీడియా అనేటటువంటిది థియేటర్లోనికి రానియడం బ్యాన్. థియేటర్ బయట అయితే ఏం పేకలేరు కదా. ఇప్పుడు రివ్యూ ఇవ్వాలనుకున్నాడు థియేటర్ లోన్ ఉండెత్తరు, థియేటర్ బయటికి పోయి ఎత్తరు, లేదా యూట్యూబ్ ఛానల్ ముందుకు వచ్చేస్తాను అనమాట. అలాంటి వాళ్ళని ఎవరు ఆపలేరు. ఇలాంటి లంగా కథలు బంద్ చేసి సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేసి మంచి కంటెంట్తో తిప్పితే హిట్ అయింది అనేటటువంటిది రియాలిటీ. సినిమా చెత్తగా ఉంటే చూడొద్దురా అని చెప్పే రైట్ ప్రతి ఒక్కరికి ఉందన్నమాట. ఎందుకంటే ఈ చిల్లర పెంకులు కాదు, డబ్బులు. నాకు 300 ఉత్తగరాట్లా, 500 ఉత్తగరాట్లా. ఒక ఫ్యామిలీతో వెళ్ళాలంటే 2-3 అవుతున్నాయి. అయ్యేమి నీ అబ్బ సొమ్ము కాదు, మా అబ్బ సొమ్ము. మా అబ్బ సొమ్ము మేము ఖర్చు పెట్టుకోకూడదు. కాబట్టి బాగలేదురా అంటే బాగలేదు అంటాం, బాగుందిరా అంటే బాగుందిరా అంటాం. ఎవడేం చేసుకుంటాడో చేసుకోండి. ఇదైతే నేను ఫైనల్గా చెప్పదలుచుకుంది. దీని మీద నీ రియాక్షన్ ఏంటి బ్రో అని చెప్పి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి నేను ఇచ్చేటటువంటి ఆన్సర్ కాబట్టి రివ్యూవర్స్ని ఆపగలరేమో కానీ రివ్యూస్ని ఆపలేరు. ఒకవేళ యూట్యూబ్ని బ్యాన్ చేసినా కానీ నేను ఒక వెబ్సైట్ లాంటివి క్రియేట్ చేసి దాంట్లో రివ్యూ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా తప్ప ఈ ఉద్యమం అయితే ఆగదు. బతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, ధైర్యంగా బతకాలి. కాబట్టి యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టిందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మెకానిక్ రాకీ నిజంగా
ఈ సినిమా బాగుందబ్బా, సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ సీదా రాడ్, దాని గురించి ఆల్రెడీ డిస్కషన్ అయిపోయింది అనమాట. కానీ విశ్వక్సేన్ కెరియర్లోనే లోయెస్ట్ ఓపెనింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఉదాహరణకి దమ్కి సినిమా ఉంది, 8 కోట్లు ఓపెనింగ్ ఉంది, అంటే వీకెండ్ మీద చూసుకున్నట్లయితే 3 రోజులు కలిపి. ఆ తర్వాత వచ్చినటువంటి గామి గిమ్మి వీటన్నిటి కూడా మంచి ఓపెనింగ్స్ అయితే నడిచే. కానీ ఈ మెకానిక్ రాకీ సినిమాకి 2.2 కోట్లు మాత్రమే రావడం జరిగింది. ఇది వరస్ట్ ఓపెనింగ్స్ అని చెప్పుకోవచ్చు. సినిమాకి ఓవరాల్గా అయినటువంటి ఖర్చు 20 కోట్లు. అంటే సినిమా ఎట్ట లేదన్నా కానీ 20 కోట్లు అయితే రాబట్టాలి, అప్పుడు బ్రేక్ ఈవెన్ అందుకున్నట్టు. 30 కోట్లు వస్తే హిట్ అయినట్టు. సో ఓపెనింగ్ చూసుకున్నట్లయితే కొద్దిగా తక్కువగానే ఉన్నాయి. దీనికి గల కారణాలు ఏంటంటే రివ్యూ అని చెప్పలేను నేను, రివ్యూ చాలా మంది పాజిటివ్గానే ఇచ్చారు. అంటే ఏదో కారణం ఉందన్నమాట, జనాలు ఎందుకో కానీ వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అనేటటువంటిది రియాలిటీ. కానీ సినిమా అయితే పర్లేదు అబ్బా, సెకండ్ హాఫ్ అయితే మీరు పెట్టినటువంటి డబ్బులకు న్యాయం జరిగింది అని చెప్పి నాకైతే అనిపించింది. బట్ లో బుకింగ్స్, లో డబ్బులు అయితే రావడం జరుగుతుంది, గ్రాస్ కూడా చాలా తక్కువ. దీనికి గల కారణాలు ఏంటనుకుంటున్నారు మీరు కింద కామెంట్ చేసేయండి చూద్దాం. పవన్ కళ్యాణ్ ని గేమ్ చేంజర్ అంటున్నారు అనమాట. అదేంటి బ్రో గేమ్ చేంజర్, మన రామ్ చరణ్ కదా అంటే, రామ్ చరణ్ మూవీలో గేమ్ చేంజర్, పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్లయితే రియల్ లైఫ్లో గేమ్ చేంజర్. మహారాష్ట్రలో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ప్రచారం చేశారో అక్కడ బీజేపీ అయితే ఘన విజయం అయితే సాధించింది అనమాట. సో ఇంకా మీద దేశంలో ఉన్నటువంటి రాజకీయాల్ని శాసించబోతున్నాడు మా గేమ్ చేంజర్ మా పవన్ కళ్యాణ్ అని చెప్పి బాగా వినపడుతున్నటువంటి మాట అనమాట. దాన్ని తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అంత గేమ్ చేంజర్ అయితే తెలంగాణకు వచ్చి కూడా ఆయన ప్రచారం చేసింది కదా, మరి అక్కడ ఎందుకు గేమ్ చేంజ్ చేయలేకపోయిండు, సింగిల్గా ఎందుకు పోటీ చేయలేదు, ఎక్కడ ఎందుకు గేమ్ చేంజ్ చేయలేకపోయింది అని చెప్పి మాట్లాడుతున్నప్పటికీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడ ఒక వ్యక్తి కలిసి లేదంటే ఇంకొక ఆడ కలిసి వచ్చిందనమాట. అదేవిధంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి చల్లలేదేమో, అక్కడ మహారాష్ట్రలో ఆయనకు ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఆయన డే 1 సినిమా రిలీజ్ అయితే ఎగబడి చూసే ఫ్యాన్స్ అందరూ మహారాష్ట్రలో ఉన్నారు కదా, దానివల్ల అక్కడ ఆయన జీవితం గెలిపించారు. కానీ మన తెలంగాణలో చూసుకొని, ఆంధ్రాలో చూసుకొని ఆయనకు ఫ్యాన్ బేస్ తక్కువ ఉందేమో అని చెప్పి గ్రహించాలన్నమాట. ఇది చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట, నేను అంటలేదు, మళ్ళీ నన్ను వేసుకోమాకండి దయచేసి. సమంత రీసెంట్ గా ఒక షోకి అయితే రావడం జరిగిందనమాట. షోలో ఈ విధంగా అడిగిందనమాట యాంకర్, మీరు ఎప్పుడైనా ఇవి అనవసరంగా కొన్నాను, ఈ గిఫ్ట్స్ వేస్ట్ అయ్యాయి అనేటటువంటిది మీకు అనిపించిందా అంటే, నేను నా ఎక్స్కి కొన్ని గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది, అవి వేస్ట్ అని చెప్పి అనుకుంటున్నాను చెప్పి తనైతే స్టేట్మెంట్ పాస్ చేసింది అనమాట. ఇక అది చూసిన తర్వాత ఈ విధమైనటువంటి మీమ్స్ అయితే ఫుల్ వైరల్గా మారి, మరి తను ఎవరిని ఉద్దేశించి అన్నది, అసలు ఎంత ఖర్చు పెట్టి కొని ఉంటుంది అనేటటువంటి మాటలు కూడా గట్టిగా వినపడుతున్నాయి అనమాట. దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. సమంత ఈ విధంగా మాట్లాడడం అయితే రాంగ్, ఎందుకంటే రీసెంట్గా మన నాగ చైతన్య పెళ్ళి ఉంది, మన నాగ చైతన్య శోభితాది ఉంది, ఈ టైంలో సమంత ఈ విధంగా కామెంట్ చేయడం అయితే తీవ్ర దుమారం అయితే లేపుతున్నాయి. మరి మీ కామెంట్ ఏంటి, తన ఈ విధంగా మాట్లాడడం రైట్ అంటారా రాంగ్ అంటారా అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఎంగువా మూవీ పెట్టింది 300 కోట్లు, బాహుబలిని లేపేస్తాం, RRRని తిరగరాస్తాం అన్నారు, కానీ కట్ చేస్తే 100 కోట్లు కొట్టడం కూడా చాలా చాలా కష్టంగా ఉంది. ఇప్పటిదాకా సినిమా 85 కోట్లు అయితే వసూలు చేసింది, ఇక 15 కోట్లు అయితే కనీసం 100 కోట్లు వచ్చినట్రా, పోతే పోయిన 200 వచ్చినటువంటి 100తో అయినా సంతృప్తం చెందుతాం లేదనమాట. పాపం డిస్ట్రిబ్యూటర్లు అయితే ఘోరంగా లాస్ అయ్యారబ్బా. వీళ్ళు అది లేపేద్దాం ఇది లేపేద్దాం అనేటటువంటి పగడ్బాలు పక్కన పెట్టేసి నిజంగా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా బాగుంటుంది. నాకు ఈ టాపిక్ వచ్చింది కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా మంది ఏమంటారంటే హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటారనమాట. అది ముమ్మాటుకు తప్పు, స్మార్ట్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. తమిళ్లో నాకు ఇష్టమైనటువంటి యాక్టర్స్ ఇద్దరు ఉన్నారనమాట, ఒకటి విక్రమ్ గారు, ఒకటి సూర్య గారు. ఎందుకంటే వాళ్ళ డెడికేషన్ అయినా వాళ్ళ హార్డ్ వర్క్ గురించి అయినా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది లేదనమాట. విక్రమ్ గారు ఐ సినిమా కోసం ఆల్మోస్ట్ 30 కేజీలకు వచ్చేసారు, మళ్ళీ అదే ఐ సినిమా కోసం వాళ్ళ 75 కేజీలు పెరిగారు. మన తంగళం సినిమా కోసం కూడా ఆయన బాడీ ఎలా మార్పు చేసుకుని అనేటటువంటి మీకు తెలుసు. ఆయన హార్డ్ వర్క్ ముందు ఎవరు పనికిరారు. ఆయన చూసుకున్నట్లయితే టాప్ 1 యాక్టర్గా ఉంటారు తమిళ్లో, కనీసం టాప్ 10లో కూడా ఎక్కడ కనపడ్డనమాట. ఆ తర్వాత సూర్య గారు, ఇప్పుడు ఆయనకు ఏజ్ 50 అనుకుంటా, కంగువ సినిమా కోసం 6 ప్యాక్ సంపాదించుండు, బీభత్సమైనటువంటి హార్డ్ వర్క్ పెడతాడు. అయినప్పటికీ ఆయన కనీసం టాప్ 5లో ఎక్కడా లేడనమాట. ఇది ముమ్మాటికి బాధాకరమైనటువంటి విషయం. ఇంత హార్డ్ వర్కర్ని ఎందుకు ఎంతలా హైలైట్ కావట్లేదు, ఎందుకు టాప్లోకి వెళ్ళలేకపోతున్నారు అంటే వాళ్ళు స్మార్ట్గా ఆలోచించట్లేదు అనమాట. బచ్చా డైరెక్టర్ని అడ్డదిడ్డంగా నమ్మేస్తున్నారు. ఇదైతే వీళ్ళు చేసేటటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్. దీన్ని సరి చేసుకుంటే ఇండియాలో వీళ్ళకి మించినటువంటి యాక్టర్స్ లేరు అనేటటువంటిది రియాలిటీ. రాజసాబ్ టీజర్ ఎప్పుడు బ్రో చెప్పు బ్రో అని చెప్పి చాలా మంది కింద కామెంట్ చేస్తున్నారు. రాజసాబ్ టీజర్ చూసుకున్నట్లయితే ఈ జనవరిలో సంక్రాంతిలో అయితే పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంట. దాంట్లో మ్యాక్సిమం డిస్కషన్ అయితే నడుస్తుందంట. చూడాలి ఫ్రెండ్స్, ఎందుకంటే 25లోనే సినిమా కాబట్టి సంక్రాంతిలో అయితే 100% టీజర్ వచ్చేస్తుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. స్పిరిట్ గురించి మాట్లాడుకోవాలని అంటే సందీప్ అయితే ఇస్తా అన్నాడు అనమాట. మొన్న ఆయన రామ్ గోపాల్ వర్మతో ఒక ఈవెంట్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా స్పిరిట్ మాడాంగ్ గురించి పిచ్చిగా అడుగుతున్నారు అనమాట. ఆయన ఏమంటే చెప్పిండు ఇస్తా, అన్ని మెల్లగా ఇస్తా అని చెప్పిండు, కానీ మాడాంగ్ సీఈఓకి లేడు అనేటటువంటిది చెప్పలేదు. దీన్ని బట్టి మనం కన్ఫర్మ్ అయిపోవచ్చు 100% మాడాంగ్ సీఈఓకు స్పిరిట్లో నటించబోతున్నారు అనమాట. ఏదో గట్టిగా
గట్టిగానే ప్లాన్ చేస్తుండే మన వంగ లుక్ కూడా అదిరిపోయింది రీసెంట్ ఇదే లుక్తో మన ప్రభాస్ కూడా చూపిస్తారని చెప్పి బయట కట్టి టాకు మరి వెయిట్ చేసి చూడాలి ఏమైంది అనేటటువంటిది మన రామ్ చరణ్ న్యూ లుక్ అయితే బయటకు వచ్చింది ఎలా ఉన్నాడు వేటకు వెళ్లే ముందు చిరుతపులి ఎలా వస్తుంది ఆ విధంగానే ఉన్నాడబ్బా నిజంగా రామ్ చరణ్ అయితే అదిరిపోయింది అనమాట బుచ్చుబాబు ఏదో కుక్ చేయబోతుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది గేమ్ చేంజర్లో చూసుకున్నట్లయితే నార్మల్గా కనపడ్డాడు రామ్ చరణ్ కానీ ఈ బుచ్చుబాబు సినిమాలో అయితే మస్తు బల్క్గా కనపడుతున్నట్ట బాడీని కూడా బీభత్సంగా పెంచేస్తున్నట్ట అంటే 105 కేజీలు అంట రామ్ చరణ్ వెయిట్ బుచ్చుబాబు సినిమా కోసం ఒక కబడ్డీ ప్లేయర్ లాగా ఎలానో చూపించేటటువంటి ప్రయత్నం బుచ్చుబాబు అయితే చేస్తుండు ఆల్రెడీ తెలుసు జాహ్నవి హీరోయిన్ అని అనిరుద్ధే మ్యూజిక్ అని కూడా ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట వెయిటింగ్ నేనైతే బుచ్చుబాబు ఏం కుక్ చేస్తాను అనేటటువంటిది చూడడానికి ఇంకో విషయం రామ్ చరణ్ మీద కేసు అయితే పెట్టడం జరిగింది మన స్టేట్లో ఉన్నటువంటి కొంతమంది స్వామీజీలందరూ కూడా మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా ఏకమయ్యి మన రామ్ చరణ్ దర్గా దగ్గరకు వెళ్ళడం ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి తప్పు దీన్ని మేము ఖండిస్తున్నాం ఆయన బహిరంగంగా బయటికి వచ్చి స్నానం చేసి అందరికీ క్షమాపణ చెప్పాలి తన భార్య ఉపాసన కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట అందరూ దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వందే మాత్రం చేసి ఉంటా నమస్కారం